సబ్బా షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుండును. గొప్ప వాగ్దానము. మరి ఉదయకాలముననే సబ్బా దినమున చాలా ప్రశాంతంగా ఉన్నారు కదా. అయితే పరలోకపు తండ్రి యెహోషువకు చెప్తున్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడుగా ఉంటాను, నీ ఎదుట ఏ ఒక్కరు నిలబడటకు శక్తి చాలదు వారికి. ఎందుకనగా నువ్వు వెళ్ళినప్పుడు శత్రువులతో నేనే యుద్ధం చేస్తాను, నువ్వు వెళుచున్నప్పుడు నీకు ముందుగా నా దూతను పంపిస్తాను. మరి ఆయన ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయారు. ఆయన ప్రార్థించినప్పుడు యోర్దాన్ నది నీళ్లు మరి ఆగిపోయినవి. ఆ రీతిగా బిడ్డలారా, మరి అనేక కుటుంబాలలో కూడా ఈ రోజుల్లో చూసినట్టయితే భక్తి కలిగిన కుటుంబం ఉండడం చాలా తక్కువ. కానీ భక్తి కలిగిన కుటుంబాన్ని బట్టి మరి ఆ యజమానులు కొందరు సంతోషపడరు, తృప్తి చెందరు. సో ఇతరులతో చూసినప్పుడు తన కుటుంబం ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నదని, ఉన్నతమైన స్థితిలో ఉన్నదని వాళ్ళు గ్రహించుకోరు. ఇంకా వేదన పెడుతుంటారు బిడ్డలను, భార్యలను ఇంకా వేధిస్తుంటారు. మరి నాకు ఒక సహోదరుడు తెలుసు, నేను ఒక సలహా ఇచ్చాను, బ్రదర్ ముందుగా మీరు ఇంట గెలవండి, ఇంట గెలిచి బయట రచ్చ గెలవండి. ఇది మన తెలుగులో సామెత ఉంది, కానీ శ్రేష్టమైన గ్రంథము చెప్తుంది, నీ ఎదుట బయట ఏ ఒక్కరు నేను నిలబడలేడు అంటే నువ్వు ముందుగా నీ భార్యను ప్రేమించు, క్షమించు. సో ఎప్పుడో జరిగిన సంగతులను మాటికి ఎత్తి ఆమెను వేదన గురి చేయకు. నీ బిడ్డలు నీకు లోబడుతున్నారు, చక్కగా ఈ లోకంలో వారిని పోల్చుకున్నట్టయితే నీకు విధేయులు అవుతున్నారు. నీకు పెద్ద వయసు వచ్చినప్పుడు కూడా వాళ్ళు లోబడుతున్నారు. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ మనవరాళ్ళు కూడా నీకు భయపడుతున్నారు, విధేయులు అవుతున్నారు. వాళ్ళని బట్టి నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు, ఘనపరచాయను. అంతేకాని దినదినము వారిని వేధిస్తూ మరి బయట మాత్రం చాలా గొప్ప వ్యక్తిగా కనబడుతుంటావు, చాలా భక్తుడిగా కనబడుతుంటావు. అది సరిపోదు సహోదరుడా. కాబట్టి నువ్వు ముందుగా ఇంట గెలువు, తర్వాత రచ్చ గెలుస్తావు. అప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అవును తన ఇంటి వారందరూ నిజంగా ఎంత సంతోషంగా మందిరానికి వస్తున్నారు, ఎంత ఆనందంగా మందిరానికి వస్తున్నారు అని నిన్ను బట్టి, నీ ఇంటి వారిని బట్టి పరమతన్ని ఘనపరుస్తారు. కాబట్టి ఆ రీతిగా నీ ఎదుట ఏ ఒక్కరు నిలబడకూడదు అంటే ఆ పరమ తండ్రి మోషేకు తోడై ఉండినట్లుగా నీకు తోడై ఉండి నడిపించాలంటే మోషేకు సెలవిచ్చిన విధముగా, మోషే ఇల్లంతట్లో సాత్వికుడు. సో ఆయన దీన మనసు కలిగిన వాడు, ఆయన అంత నీతిని అనుసరించిన వాడు అయినప్పటికీ ఎక్కడ ఒక భార్యను కానీ, తన కుమారులను కానీ, తన సహోదరులను కానీ ఒక మాట అన్నట్టు ఎక్కడ రాయబడి లేదు. ఆ రీతిగా మోషే గారు నడిచిన అడుగుజాడలు నడిచినప్పుడు యెహోషువను నిలబెట్టినట్టుగా నిన్ను కూడా నిలబెడతాడు. అట్టి కృప పరమతన్ని అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మా ఎదుట ఏ ఒక్కరిని నాయన మరి నిలబడే శక్తి లేకుండా చేస్తానని వాగ్దానం ఇచ్చినారు. మోషేకు తోడై ఉండినట్టు, యెహోషువకు తోడై ఉన్నట్లు మాకు కూడా తోడుగా ఉండి నడిపించమని నజరుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.